ఇప్పుడు ఉరి వేసుకుని వస్తుండే నేను వచ్చిన దానికి. సరే మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది కదా, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అమ్మాయిని చూస్తారా? ఈమెనే వెళ్తుంది మేడం. వెళ్తుంది. ఈమెనే వాళ్ళు రానియమన్నా గానీ ఈమె పోతుంది, ఉంటది, వస్తుంది మేడం. నువ్వేం ఆపలేదా పెళ్లి జరుగుతుందని? 5 నిమిషాలు కూడా కాలేదు మేడం. అప్పటిదప్పుడే తలకు 10 రూపాయలు తీసుకొని కట్టేసిండ్రు మేడం. నేను ఇట్లా ఆగుండి అన్నా కానీ ఆగలేదు మేడం. ఎంతకని ఆపుకుంటాను మేడం? ఇంకా ఆగుండి అబ్బా నేను నాకు అద్దు, మా మొగలికి చంపేయండి, కొట్టని తిట్టని ఏమైనా చేసుకొని నాకు అద్దు ఇవి అని అన్నా కానీ అప్పుడు అవనా ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? కట్టుండి తెప్పిల్లు అనుకున్నా కట్టిల్లు మేడం. నాకు ఇంత నేను మా ఆయన మీద బాగా భరోసా విడుస్తా మేడం. నేను మా ఆయనకు విడుసా పెట్టిన ఒక్క పని కూడా ఒక చీర, ఒక 10 రూపాయల చీర, ఒక గాజులు కొనుక్కోను మేడం. ఒక్కసారి కూడా నేను ఎంత మరి నాకు 200 ఒక చీర కొంటాను ఒక నోరుతో అనలేదు మేడం. నేను ఆయనకు విడుసా పెట్టి నేను గాజులు కూడా కొనుక్కోను, కూరగాయలు మార్కెట్ కూడా పోను మేడం. నేను ఘోరంకి వెళ్తే సంగతి. ఇప్పుడు నీకేం న్యాయం కావాలి చెప్పు? భర్త కావాలి మేడం. నాకు అడుగుతాను. ఆమె గుగుసులు నప్పండి అంటది. నాకు చూపెడితే నేను పోతా కదా, నీ పిల్లగాళ్ళ దాంట్లో భార్య పిల్లగాళ్ళ దాంట్లో ఎందుకుంటా? నాకు చూపెడితే మరి నేను పోతా కదా, నేను చచ్చినట్లు లేను, బతికినట్లు అని మా అత్త మామకు నాకు పదే అని ఉన్నది మేడం. ఏంటని అంటే నాకు చూపెట్టుండి ఎంతనో అంత వారేస్తే నేను పోతా కదా, మీ దాంట్లో ఎందుకుంటా నేను? ఇంకా గ్యాస్ పోసుకున్నది మేడం 2 సార్లు. ఒకసారి పారిపోయింది, ఒకసారి నూతిలో పడతా చచ్చిపోతుందని ఒకసారి పోయింది. గ్యాస్ మొన్న పోసుకున్నది మేడం, 15 లీటర్ల గ్యాస్ పోసుకున్నది మేడం. అది మీ పిల్లల్ని ఎలా చూసుకుంటాడు మీ ఆయన? బాగా చూసుకోడు మేడం. ముందు బాగా సూపర్ చూసుకుంటుండే మేడం. ఇప్పుడు ఏం చూసుకోడు మేడం. ఏం చూడాడు, ఏం పిల్లలకు బలరం మేడం. అటే ఏం పోసినా అటే పిల్లలకు జ్వరాలు వచ్చిన గవర్నమెంట్ లో కూడా చూపించుకొని వస్తుంది, దానికి ప్రైవేట్ లో కూడా పోతాడు. ఎప్పుడు కడుపు కుట్టిన పిల్లలకు వేరే చేస్తాడు, మొన్న వచ్చిన దానికి దగ్గర పోతాడు. దానికి ముళ్ళు గుచ్చిన కానీ నోరుతో పడుతుంది నాకు అంటాడు మేడం. నాకు ఇట్లా మొత్తం దుడ్డు పట్టి కొట్టి బొక్కలని కొట్టినా కానీ నీకు ఏం రోగం కాదు, ఒక మూలకు పడి ఉండు, లేకుంటే ఎడానికి పోవని అంటది మేడం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపెట్టుకొని వస్తా కానీ మేడం మరి ఏమైంది అని తిను అని ఒక్కసారి అన్నాడు మేడం. డాక్టర్ గిడ కొట్టి హాస్పిటల్లో కూడా వారేస్తాడు. డాక్టర్ కు తెలిసే ఇస్తాడు. డాక్టర్ ఇస్తుంటే పరిస్థితి గిట్లా ఎప్పుడు సస్తావని. ఒకసారి అయితే మేడం బాగా ఇక్కడ కొట్టింది, అయితే హాస్పిటల్ అయితే డాక్టరు రిపోర్ట్ రాసిన శివని పట్టాలి అంటే అబద్ధాలు చెప్పి మేడం మరి నేను మా ఆయన ఉండగానే అబద్ధం. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.